ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అవును, ప్రతి దినము కూడా ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. తన కృప వాత్సల్యతను మన పట్ల అధికము చేస్తూ ఉన్న దేవాతి దేవుని స్తుతిద్దాం. ఈ దినము చూడని వారు గత రాత్రే వారి జీవితాలను, వారి ప్రాణాలను వదిలివేసి, అవును, ఈ లోకము నుంచి వేరైన వారు ఎంతో మంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పడకల యొద్ద నుంచి సజీవులుగా లేవనెత్తిన దేవాతి దేవుని స్తుతిస్తూ ఈ దినచర్యను మన ప్రభుతో ప్రారంభించుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 21వ అధ్యాయము 17వ వచనం నుంచి ధ్యానం చేసుకుందాం. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు, కానీ మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కులు ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు తన ప్రేమను బట్టి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నా నామము నిమిత్తము మిమ్ములను మనుషులు ద్వేషింతురు అంటూ ఉన్నాడు. అయినా పర్వాలేదు, నా ఆజ్ఞ లేకుండా, అవును, మీ తల వెంట్రుకలలో ఒకటి అయినను నేల రాలిపోదు అని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొనెదరు. ఎంతో ప్రాముఖ్యమైన మాట. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొనెదరు. ఈ దుర్దినాలలో, ఈ అంత్య దినాలలో, అవును ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో పసిబిడ్డలకు కూడా ఓర్పు ఉండట్లేదు, వృద్ధులకు కూడా ఓర్పు ఉండట్లేదు. ఎంతో మంది, అవును ప్రియ దేవుని బిడ్డలారా, లోకపరంగా కాదు, ఆధ్యాత్మికంగా దేవుని పిల్లలకు కూడా ఓర్పు అనేది లోపిస్తూ ఉంది. ఓర్పు అనేది వారి జీవితాలలో మరి ఉండకుండా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థించిన వెంటనే దేవుడు వారి జీవితాల్లో కార్యాలు చేయకపోతే వారి ఓర్పు నశిస్తూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మరి ఒక మాట ఉంది, ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుంది. అవును, ఓర్పు గొప్పది. ఆయన అంటూ ఉన్నాడు కదా, మీ ప్రాణములను మీరు దక్కించుకుంటారు మీరు మీ ఓర్పు చేత అని ఉదయకాలం ప్రభు చెప్తూ ఉన్నాడు. లోకస్తులు ఎన్నో విధాలుగా సహించలేక, ఓర్పు వహించలేక, అవును ప్రియ దేవుని బిడలారా, నిందలకు అవమానాలకి గురి అయిన కారణం చేత ఎందుకు ఈ జీవితం, సహించలేని జీవితం, ఓర్పు లేని జీవితం వారు ముగించేసుకుంటున్నారు ఆత్మహత్యల ద్వారా. అవును ప్రియ దేవుని బిడలారా, అంతేకాదు, ఎన్నో కక్షల చేత, క్రోధాల చేత, క్షమించే అనుభవం లేక, ప్రేమించే అనుభవం లేక, తగ్గించుకునే అనుభవం లేక, వారి ప్రాణాలను వారు దక్కించుకునే అనుభవములో నుండి వారు తొలగిపోయి వారి ప్రాణాలను కోల్పోతున్న వారుగా మనం చూస్తూ ఉన్నాము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఓర్పు లేక వారి పరిశుద్ధ జీవితాన్ని విడిచిపెట్టి మరలా పాప జీవితంలోనికి వెళ్ళిపోతున్న వారిని మనం చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను ఎంతో తంత్రగొట్టిగా పనిచేస్తూ ఉన్నాడు. అంత్య దినాలలో మరి జాగ్రత్తగా మన పరిశుద్ధ జీవితాన్ని మనము కాపాడుకుంటూ క్రీస్తు రాకడ కొరకు వధువు సంఘముగా వేచి ఉండవలసిన మన జీవితాలలో, మన కుటుంబాలలో దుష్టుడు ఓర్పును మరి లేకుండా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబాలలో గొడవలకు కారణాలు సహనము లేక ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతా ఉన్నాయి. ఎన్నో కుటుంబాలలో నెమ్మది లేని అనుభవము, శాంతి లేని అనుభవము, సంతోషం లేని అనుభవం కారణం ఓర్పు అనేది కోల్పోవుట ద్వారా. ప్రభు అంటూ ఉన్నాడు ఈ ఉదయకాలము, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొనెదరు అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఆయన అంటున్నాడు, ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులుగా ఉన్నప్పుడు ఆయన లేవనెత్తే దేవుడు, హెచ్చించే దేవుడు. ఆయన సమయం వరకు కూడా మనము ఓర్చుకొని ఉండాలి. దీన మనస్కులుగా ఉన్న వారికి ఓర్పు ఉంటుంది. ఈ ఉదయకాలము, ప్రభువా నాకు దీన హృదయము దయచేయి, తగ్గింపు హృదయము దయచేయి, సహనము కలిగిన మనస్సు దయచేయి. ఓర్పు లేని అనుభవము వారిని అనేక అనారోగ్యాలకి గురి చేస్తూ ఉంది. ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, సహించలేని అనుభవం, కోపము, క్రోధము, ఇటువంటి అంత్య దినాల్లో ప్రభు
శక్తి కలిగిన మాటను తెలియచేస్తా ఉన్నాడు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణాలను దక్కించుకుంటారు అని. ప్రభువా, నాకు ఓర్పు దయచేయి. ఆయన కలువరి సిలువలో తన 2 చేతులు చాచి ఎంతో ఓర్పుతో, సహనముతో అంతము వరకు కూడా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు అని ఆయన ఓర్చుకున్నాడు. నీకు శక్తి లేదా అని ఆయనను ఎంతో హేళన చేశారు, ఎంతో అవమానించారు, ఆయనని ఎంతో గాయపరిచారు. అయినప్పటికీ మౌనముగానే ఉన్నాడు, నోరు తెరవలేదు, మౌనము వహించాడు. వదకు తేబడిన గొరియ పిల్లవలే మన ప్రభువు మన కొరకు ఓర్పును, సహనమును కోల్పోలేదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువు ఎంతో గొప్ప మాదిరిగా మనకు నిలిచి ఉన్నాడు. ప్రభువా, నాకు ఓర్పు దయచేయి అయ్యా, నాకు సహనం దయచేయి. నా భర్తను బట్టి, నా బిడ్డలను బట్టి, నా కుటుంబాన్ని బట్టి, నా సహ ఉద్యోగులను బట్టి వారు నా ప్రాణమును ఎంతో విసిగిస్తున్న వారుగా ఉన్నారు, నన్ను ఎంతగానో గాయపరుస్తున్న వారుగా ఉన్నారు. ఆ అనుభవంలో నాకు ఓర్పు కలిగి ఉండడానికి నీ శక్తిని దయచేయి, నీ సహాయమును దయచేయని దేవుని యొక్క సహాయమునకు వేడుకుందాం. ఏ పరిస్థితులను బట్టి నలిగిపోక, చింతించక, మనుషుల మాటల నిమిత్తము అవును నీ ఓర్పును కోల్పోక, నిబ్బరమైన బుద్ధి కలిగి దేవుని సహాయాన్ని కోరుకో. ఆయన నిన్ను కాపాడే దేవుడు, నీ ప్రాణమును కాపాడే దేవుడు, నీ కుటుంబమును భద్రపరిచే దేవుడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా మరి ఒకసారి నాయనా, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములు దక్కించుకుంటారు. మీ తల వెంట్రుకలలో ఒకటైనను రాలిపోదు అంటున్నావు, నశించదు అంటున్నావు. అవును ప్రభువా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించినప్పటికీ కూడా, అవును ప్రభువా తండ్రి నాయన, సహనము అనేది మాకు ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఓర్పు అనేది మా జీవితాలకు మేలును జరిగిస్తూ ఉన్నది. అవును ప్రభువా, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటారు అని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా మా కుటుంబాలను తండ్రి మా ఓర్పు చేత కాపాడుకునే అనుభవం, మా కుటుంబంలో వ్యక్తులను, మా సంఘములో వ్యక్తులను, మా బంధువులను, మా ఇరుగు పొరుగు ప్రజలను మా ఓర్పు చేత దక్కించుకునే అనుభవం, రక్షించుకునే అనుభవం, కాపాడుకునే అనుభవం అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ దినాలలో దుష్టుడు ప్రజలలో పసి బిడ్డలు మొదలుకొని ఓర్పు, సహనము అనేవి లేకుండా చేస్తూ ఉండగా, జ్ఞానము కలిగిన నీ బిడ్డలు దైవికమైన జ్ఞానముతో, వివేచనతో, ఓర్పు విషయంలో ఎక్కడ నీ బిడ్డలు తప్పిపోకుండా ప్రభువా వారి ప్రాణములను దక్కించుకునే అనుభవంలో నీ బిడ్డలను ఆశీర్వదించండి, ధైర్యపరచండి, ఆదరించండి. నీవే మా నిమిత్తము ఓర్చుకున్న దేవుడవు, సమస్తమును సహించిన దేవుడవు. నీవు మా విషయంలో సహించకపోతే మేము ఈనాడు భూమి మీద నిలిచి ఉండేవారము కాదు. మా దుర్మార్గపు క్రియలను, మా పాపపు క్రియలను నీవు సహిస్తూ ఓర్చుకున్నాయి ఉన్న అనుభవాన్ని బట్టే నీ రక్షణలోనికి మమ్మల్ని నడిపించుకున్నావు, నీ ప్రేమ చేత ఆకర్షించుకున్నావు. అటువంటి అనుభవములో మేము మా కుటుంబాల విషయంలో, మా పొరుగువారి విషయంలో, మా బంధువుల విషయంలో ఎవరైతే మాకు నాయనా ఓర్పుని కోల్పోయే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో వారి విషయంలో, వారి రక్షణలో, వారి క్షేమమును బట్టి మేము మా ఓర్పును దక్కించుకునేవారంగా, మా ప్రాణములను కాపాడుకునేవారముగా నాయనా నీ కృపచేత ఓర్పును, సహనమును, నెమ్మదిని, సమాధానమును నీ ప్రియబిడలైన మాకందరికీ కూడా అనుగ్రహించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.